క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఏ క్షణమైనా యుద్ధ మేఘాలు కమ్ముకోవచ్చు. ఫస్ట్ తీసుకున్నటువంటి యాక్షన్ భారతదేశం సింధు నది జల ఒప్పందాన్ని పక్కన పెట్టేస్తే పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్గా అనౌన్స్ చేయడం. జరిగినటువంటి ఈ 10 రోజుల పరిణామాల పరిస్థితులను బట్టి చూస్తే పాకిస్తాన్ భారత్ మధ్య ఆకాశయానం విషయంలో అనేక పరిణామాలు జరిగినాయి. అలానే భారత ప్రభుత్వం కూడా 2-3 రోజుల క్రిందటే పాకిస్తాన్ విమానాలకి ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? అలానే ఒక వారం 10 రోజుల్లోనే భారతదేశ విమానాలు పాకిస్తాన్లో నో ఫ్లై జోన్ అనౌన్స్ చేసిన తర్వాత 5,000 కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందనేటువంటి అంచనాలు కొన్ని విశ్లేషణలు వినిపించాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? పాకిస్తాన్కి భారతదేశం నో ఫ్లై జోన్ అనౌన్స్ చేసిన తర్వాత తూర్పు దేశాలతో ముఖ్యంగా ప్రాచ్య ఆసియా దేశాలు అంటారు కదా, అలాంటి దేశాల వైపుకి విమానాలు పంపించాలంటే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి ఎయిర్ ట్రాఫిక్ను విశ్లేషిద్దాం. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి తరుణంలో ఆకాశయానం మరింత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాప్ చూస్తే టోటల్ ఎయిర్ ట్రాఫిక్ ఇది లైవ్లో కూడా మనం చూడొచ్చు. సో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ మొత్తం డైవర్షన్ అయింది. మ్యాక్సిమం పాకిస్తాన్లో ఇంటర్నల్ ఫ్లైట్స్ కొన్ని ఫ్లైట్స్ మాత్రమే అక్కడ కదులాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ కూడా ఇటు డైవర్ట్ అయినట్టుగానే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందర ఈ యూరప్ దేశాలకు వెళ్ళాలంటే కనుక పాకిస్తాన్ మీదుగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ గగనతలం మూసేడ్చినటువంటి నేపథ్యంలో అరేబియా సముద్రం మీదుగా గల్ఫ్ దేశాలపై నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి భారతీయ విమానాలకు అనివార్యంగా మారింది. అలానే ఇతర దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో జరిగినటువంటి డిస్కషన్ నేపథ్యంలో పాకిస్తాన్కి మద్దతుగా నిలిచేటువంటి స్థితిలో ఏ దేశము లేకపోవడం, జరుగుతున్నటువంటి పరిణామాలు, భారత్ చేస్తున్నటువంటి యుద్ధ సన్నద్ధత, వీటన్నిటిని చూసిన తర్వాత పాకిస్తాన్ గగనతలంలో నుంచి ఏ దేశం కూడా తమ విమానాన్ని పంపించేటువంటి స్థితిలో లేదు. ఇది లైవ్ రిపోర్ట్, అంటే ఎయిర్ ట్రావెల్కి సంబంధించినటువంటి లైవ్ స్టేటస్ ఇది. సో ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ఇది భారతదేశానికి సంబంధించినటువంటి మ్యాప్. భారతదేశం పరిస్థితుల్లో ఈ పరిధిలో ఎన్ని విమానాలు ఉన్నాయి, అలానే రాకపోకలు, దేశ విదేశాలకు సంబంధించినటువంటి రాకపోకలు ఇటు అటు మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి గగనతలం మాత్రం పూర్తిగా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితులను కనుక అర్థం చేసుకొని చూస్తే దాదాపుగా విమానాలు ఏవి కూడా పాకిస్తాన్కి సంబంధించి అంతర్గత ఎయిర్లైన్స్, అలానే కొన్ని విమానాలు చైనా నుంచి వెళ్ళేవి, ఇరాన్ నుంచి రాకపోకలు చేసే అవకాశాలు ఉన్నా కానీ, లేదా కొన్ని దేశాల నుంచి టర్కీ లాంటి దేశాలు ఇప్పటికీ సంఘీభావం తెలియజేస్తున్నాయి కాబట్టి అలాంటి విమానాలు రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలు చెప్తే ఈ పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా జీరో అయిపోయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. కాశ్మీర్ పైనుంచి కానీ ఎక్కడా కూడా ఈ గగనతలంలో విమానాలు ఎగురుతున్నటువంటి జాడలేదు. ఇది లైవ్ రిపోర్ట్, ఎందుకంటే విమానాల కదలికను బట్టి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది ఏ విమానాలు స్పెసిఫిక్గా మనం ఏదైనా ఒక విమానాన్ని సెలెక్ట్ చేసి చూస్తే దాని డేటా కూడా వస్తుంది. సో ఆ విమానానికి సంబంధించినటువంటి నంబరు, అది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది, ఈ డేటా మొత్తాన్ని కూడా మనం ట్రేస్ చేసి చూడడానికి అవకాశం ఉంటుంది. దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇట్లా ఒక్కసారి మనం చూసినప్పుడు అసలు నిజంగానే విమానాలు రాకపోకలకు సంబంధించినటువంటి విషయంలో అలాంటి అప్డేట్స్ ఉంటాయి. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇటువైపు అంటే దుబాయ్ మీదుగా వెళ్ళేటువంటి రూట్ భారతదేశం నుంచి కానీ అటు తూర్పు దేశాల నుంచి వచ్చేటువంటి, అంటే ఇండోనేషియా, మలేషియా ఇలాంటి దేశాల నుంచి, సింగపూర్ వైపు నుంచి వచ్చేటువంటి విమానాలు అన్నీ కూడా రాకపోకల్ని ఇండియా మీదుగా యూరోప్ వెళ్ళాలంటే కనుక ఇటువైపు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచం మొత్తంలో యుద్ధ స్థావరాలుగా ఉన్నటువంటి ప్రదేశాలు ప్రస్తుతం 2 ఉన్నాయి. ఒకటి ఉక్రెయిన్, రెండోది ఇజ్రాయెల్ సమీపంలో ఉన్నటువంటి గాజా. సో ఈ గాజా ప్రాంతంలో కూడా ఎయిర్ ట్రాఫిక్ కనిపిస్తుంది కానీ పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఇది మనం ఒకసారి గమనించి చూస్తే సిరియా, ఇది ఇజ్రాయెల్ కంట్రీ, ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో సిరియా దగ్గర, ఇరాక్ దగ్గర ఎయిర్ ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. కానీ ఇజ్రాయెల్కి, జోర్డాన్కి మాత్రం ట్రాఫిక్ ఫ్రీక్వెన్సీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. యూరోపియన్ ఫ్లైట్స్ వెళ్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఒకసారి మనం అజర్బైజాన్ ఈ పక్కన, అంటే ఇప్పుడు యుద్ధ భూమిగా ఉన్నటువంటి ఉక్రెయిన్ ప్రాంతాన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక అక్కడ ఎలా ఉంది, ఆ పరిస్థితిలో అక్కడ కూడా నో ఫ్లై జోన్ అనేది అమలవుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా విమానాల రాకపోకలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ పరిసర ప్రాంతాలని ఇది ఉక్రెయిన్ యుద్ధ భూమి. ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా నో ఫ్లై ఏరియా కింద ఉంది. అంటే ఇక్కడ కూడా
ఎలాంటి విమానాలు దేశ విదేశాలకు చెందినవి కానీ సొంత ఉక్రెయిన్ విమానాలు మినహాయించి చూస్తే కనుక అసలు ఇప్పుడైతే జీరో, ఈ టైంలో అయితే అసలు ట్రావెలే లేదు అనేది చూపిస్తుంది. ఉక్రెయిన్ గగనతలం పైన ఇది కీవ్, ఉక్రెయిన్ రాజధాని. సో ఇటు పక్కన బెలారస్, లిథువేనియా ఇవన్నీ. ఇటువైపు నుంచి చూస్తే ఇది రష్యా, అంటే ఇక్కడ మాస్కో ఏరియాని ఒకసారి జూమ్ చేసి చూస్తే మాస్కో ఏరియా. సో ఇక్కడ నుంచి రాకపోకలు ఉన్నాయి కానీ ఉక్రెయిన్ దగ్గర మాత్రం జీరో మూమెంట్ అయిపోయింది. సో దాదాపుగా పాకిస్తాన్ పరిస్థితి కూడా రేపు యుద్ధ వాతావరణం వచ్చినటువంటి పరిస్థితుల్లో అలాంటి స్థితిని ఎదుర్కొనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. టోటల్గా అనేక దేశాలు ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో జరిగినటువంటి చర్చలో క్రాస్ బోర్డర్ టెర్రరిజం పైన బలమైనటువంటి వాదనను భారతదేశం వినిపించింది. భారత వాదనకి దీనిలో ఉన్నటువంటి పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి శాశ్వత సభ్య దేశాలు 5 సభ్య దేశాల్లో చైనా మౌనం వహించింది. మిగతా 4 దేశాలు కూడా బహిరంగంగా భారతదేశానికి మద్దతు తెలిపాయి. అలానే 10 తాత్కాలిక సభ్య దేశాలు కూడా ఉంటాయి. అందులో పాకిస్తాన్ కూడా ఒక మెంబర్గా ఉంది ప్రస్తుతం. ఎవ్రీ 2 ఇయర్స్కి, ప్రతి 2 ఏళ్లకి కూడా ఈ తాత్కాలిక సభ్య దేశాలు మారుతూ ఉంటాయి. సో పాకిస్తాన్ చేసినటువంటి వాదనని లెక్క పెట్టేటువంటి స్థితిలో కూడా భద్రతా మండలి లేదు. బేషరతుగా ద్వైపాక్షిక చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంపొందిస్తుందనేటువంటి సంకేతాలు భద్రతా మండలిలో చాలా స్పష్టమైనటువంటి చర్చ జరిగిన తర్వాత వివిధ దేశాల నుంచి విమానాలు వెళ్ళేటువంటి క్రమంలో కూడా పాకిస్తాన్ గగనతలాన్ని బాయ్కాట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా విమానాలు కనబడినటువంటి పరిస్థితి ఉంది. ఇక యుద్ధమే గనక జరిగితే, 2 దేశాల మధ్య యుద్ధమే గనక జరిగితే పూర్తిగా ఇది ఈ గగనతలాన్ని ఇతర దేశాలు బాయ్కాట్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. భారత గగనతలం పైన మాత్రం కేవలం సరిహద్దు ప్రాంతాల్లో కొంత అంటే కొంత అలర్ట్నెస్ వలన రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ కోర్ ఏరియాలో మధ్య భారతంలో కానీ దక్షిణ భారతంలో కానీ ఎలాంటి సమస్యలు లేవు, పెద్ద ఎత్తున రాకపోకలు జరుగుతున్నాయి. ఇది మనం చూస్తే హైదరాబాద్ విమానాశ్రయం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విమానాశ్రయం, ఈ బెంగళూరు విమానాశ్రయం, ఇవన్నీ కూడా రద్దీగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఏ క్షణంలో అయినా కానీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అనేటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి ఏ క్షణంలో అయినా కానీ యుద్ధ సైరన్ మోగితే మాత్రం మళ్ళీ ప్రయాణాలకి వీటన్నిటికీ కూడా అవాంతరాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ ఖచ్చితంగా ఒంటరిగా మిగిలిపోయేటువంటి సంకేతాలు అయితే కేవలం ఈ మ్యాప్ను చూసి మనం అర్థం చేసుకోవచ్చు. అనేక దేశాలు పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించడం మానేసే, అది సురక్షితమైనటువంటి ప్రదేశం కాదని చెప్పి తీర్మానించుకున్నాయి. ఏ క్షణమైనా కానీ యుద్ధం వస్తే కనుక మరింత పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి దేశము కూడా తమదైన శైలిలో తమ పౌరుల్ని కాపాడుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్ గగనతలాన్ని పూర్తిగా బాయ్కాట్ చేసినటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.